చిత్రసీమలో తనదంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించిన నటుడు, హాస్య నటుడు, క్యారెక్టర్ యాక్టర్లు, ఫాదర్ యాక్టర్లు, విలన్గా ఏ పాత్రలో ఇష్టం ఇట్లా అవలీలగా ఆయన యాక్ట్ చేసేవాడు. ఆయన ప్రతి సినిమా చూసేవాడు, ఆయన ఉందంటే సినిమా చూసేవాడిని. దాంతోపాటు 99లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండే. అప్పుడు ఇంకా సన్నిహితంగా మెలిగేవాళ్ళం. ఎప్పుడు చాలా సరదాగా మాట్లాడేవాడు. నిజంగా ఆయన యాక్టింగ్ ఒక న్యాచురల్ యాక్టర్. ఆయన యాక్టర్లా కాకుండా నిజ జీవితంలో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా నటనను అంత సులువుగా చేసేవారు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ వారు వచ్చిందంటే సినిమాలో చాలా ప్రత్యేకత ఉంటుంది. 1978లో ఆహ్నా పెళ్ళంటలో ఇప్పుడు ఆ బయట చూపిస్తుంటే చాలా బాధ అనిపిస్తాయి. లేదంటే నమ్మలేకపోతున్నాం. నిజంగా బాధాకరం. దేవుడు ఈ విధంగా సడన్గా పెద్ద ఆరోగ్యం కూడా అంత ఏం విషమించలే, కానీ నిన్న సాయంత్రం వరకు కూడా బాగా మాట్లాడినంటే సడన్గా చనిపోవడం నిజంగా మా అందరినీ కూడా చిత్రం చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను నా తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకు ఒకటే మీకు ఎప్పుడు ఏ విషయంలో ఎక్కడ ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా అండగా ఉంటాం. కానీ తెలుగుదానికి లోకానికి వెళ్ళిపోయిన ఒక మహానటుడిని జ్ఞాపకం చేసుకుంటుంటే బాధ అనిపిస్తుంది. ఆత్మశాంతి కలగాలని మరొకసారి భగవంతుని ఇప్పుడు సరదాగా మాట్లాడడం అసెంబ్లీలో తగ్గిందంటే మంచి బ్రేక్ టైంలో యాక్చువల్గా మేము రెడీ గారు అనుకుంటే మంచి చాలా బయట కూడా చాలాసార్లు కలిసినాము. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినా కూడా కలిసినాము. నిజంగా పొద్దున మార్నింగ్ చేసి టీవీ పెట్టగానే అది మండించిందంటే నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. నిజంగా అసలు పట్టుకోలేకపోతున్నాం. మంచిగా న్యాచురల్ 4 దశాబ్దాల పాటు తెలుగు ప్రజలందరినీ కూడా ఆశయాన్ని అందించిండు. సినిమాలో ఆయన ఉందంటేనే అది ఒక వేరే ప్రత్యేకత. నిజంగా బాధాకరం. మినిస్టర్ 2-3 సార్లు కలవడం జరిగింది. 2 ఫంక్షన్లో కూడా పాత జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకున్నాం. నేను అసెంబ్లీలో ఇద్దరం ఒకటేసారి ఎమ్మెల్యేగా ఉంటుంది 25 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ మీరు సినిమా ఇండస్ట్రీ రావడం సంతోషం వారు కూడా చెప్పింది. దగ్గర ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడినాం లాస్ట్ ఇయర్. నిజంగా వారికి చాలా నాకు అనుబంధమే కాదు, ఇక ప్రజలందరికీ కూడా ఆయన కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా బాధపడుతుంటారు. ఒక శ్రీనివాసరావు అనగానే అదొక హాస్యం చేసినా విలన్ చేసినా అదొక ప్రత్యేకత. ఆయన ఆయన యాక్టర్ కాదు, సహజ నటుడు. ఆయన చాలా బాధాకరం. అదే మన తెలుగు